మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. యూదా రాజైన ఉజ్జియా మనుమడు యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైనటువంటి రెజీను ఇజ్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన పెహకు యుద్ధము చేయాలని యెరూషలేము మీదకి వచ్చారట. అయితే లేఖనం అంటుంది వారి వలన కాకపోయింది. అప్పుడు సిరియా వారు ఏం చేస్తున్నారు? ఎఫ్రామీయులను తోడు తీసుకొని తిరిగి యుద్ధానికి వస్తున్నారన్న సంగతి దావీదు వంశస్థులకు తెలపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలాయట. అంటే అంతగా వారు భయపడిపోయారు. ఇక్కడ పాఠకులకు ఒక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మన పితరులైనటువంటి ఇజ్రాయేల్ జీవితంలో అనేక రకములైన యుద్ధములు జరిగాయి. రాజు ఎవరైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా. కానీ ఒక సత్యం ఏంటంటే, దేవుడు అనుమతిస్తే తప్ప తన ప్రజలు ఎప్పుడు కూడా ఓడిపోలేదు. దేవుడు అనుమతిస్తే తప్ప శత్రువు గెలిచి వీరిని చెరకు తీసుకుపోలేదు. అటు రాజులు, ప్రజలు కూడా ఈ సంగతిని ఎరిగి ఉన్నారు. కానీ మనిషి స్వభావం కదా, తన వల్లే జరిగింది అనుకుంటూ ఉంటాడు. అయ్యో నా వలన ఇది కాదు అని కూడా భయపడుతుంటాడు. అందుకే దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి యెషయాతో చెబుతున్నాడు, నీవు వెళ్ళి ఆహాజుతో మాట్లాడు. 4వ వచనం చూడండి. భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్య కుమారుడు అనువారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవినీయకము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్య కుమారుడు నీకు కీడి చేయవలని ఆలోచించుచు మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారమును పడగొట్టి టాబేయులను వాని కుమారునికి దానికి రాజుగా నియమించుదము రండి అని చెప్పుకొనది. అయితే ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. అయితే ఇక్కడ దేవుని ప్రజలకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. 9వ వచనంలో, సోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, సోమ్రోనుకు రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఉందరు. శత్రువు వస్తున్న మాట వాస్తవం, వాడు ఇతరులను కూడా తోడు తీసుకుని వస్తున్న మాట వాస్తవం. ఇలాగ చేయాలి యెరూషలేము కని రాజును తీసి వేరొక రాజు నియమించాలని ఈ ఆలోచనలన్నీ దేవుడు వింటున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు పంపుతున్న వర్తమానం ఏంటంటే ఇది జరగదు అని. యుద్ధ దినమునకు గుర్రం ఆయత్తపరచుట కద్దు కానీ రక్షణ ఎవరి ఆధీనంలో ఉంది? గతంలో ఇజ్రాయేల్ తమ సామర్థ్యాన్ని బట్టి ఒక యుద్ధంలో గెలవగలిగారా? అలాగైతే యెహోషువ కాలంలో హాయి అనే చిన్న పట్టణం మీద ఎందుకు ఓడిపోగలిగారు? కానీ ఈ మాటలన్నీ రాజైనటువంటి ఆహాజు నమ్మలేదు, అనగా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. 2 దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయం 20వ వచనంలో రాజైనటువంటి యెహోషాపాతు ఒక మంచి మాట చెబుతున్నాడు. యెహోషాపాతు నిలబడి ఇలాగ అంటున్నాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెబుతున్నాడు. అతని మాట విని విశ్వసించి దేవుని స్తుతిస్తూ యుద్ధానికి వెళ్ళి గెలిచారా లేదా? యెహోషాపాతుకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. యుద్ధం చేయకుండానే గెలవగలిగారు. వారి పక్షాన యుద్ధము యెహోవాయే చేశాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, వి నీడ్ ఫెయిత్ ఓవర్ ఫియర్. పరిస్థితులు మనల్ని భయపెడుతున్నప్పుడు ఆ భయము పైన మనకు విశ్వాసం కావాలి. ఆహాజు రాజునకు యెషయా ప్రవక్త స్పష్టంగా అదే మాట చెప్పాడు, నువ్వు భయపడొద్దు, ఇది యెహోవా మాట అని. ప్రభువు కూడా చెబుతున్న మాట, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా దేవుని విసిగిస్తున్నందుకు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగిస్తురా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టిన. క్రీస్తుకు పూర్వం దాదాపుగా 700 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి ప్రవక్త అయిన యెషయా శాశ్వతమైన పరిష్కార దిశగా ఒక అద్భుతకరమైన ప్రవచనం ఇస్తున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఈ ఇమ్మానుయేలుకు సంబంధించి 9వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో యెషయా అన్నాడు కదా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. అయితే ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడింది? కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి తన ప్రియకుమారుని లోకానికి పంపాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరగను అని రాయబడింది.
లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా, 6వ నెలలో గబ్రియల్ అనే దేవదూత గలీలలోని నజరేతు అనే ఊరిలో ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యక దగ్గరికి వచ్చి, దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రదానం చేయబడినటువంటి కన్యకైన మరియతో చెప్పిన మాట, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇమ్మానుయేలుగా తన ప్రజలకు ప్రతి తరంలో ఆయన తోడై ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసు అనే పేరు వినబడుతుంది, ఆయన తన ప్రజల్ని రక్షిస్తాడని. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 45వ వచనం చూడండి. ఫిలిప్పు నతనీయులను కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. శ్రమదినమున ప్రవక్త ద్వారా వర్తమానం పంపిన ఆహాజు రాజు నమ్మలేదు కదా, తన మీదికి దేశం మీదికి ఉగ్రతను సంపాదించుకున్నాడు. పైగా దేవుని నమ్మకుండా మనుషులను ఆశ్రయించాడు. కేవలం శత్రు భయం నుండి మాత్రమే కాదు, మరణ భయం నుండి, పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించడానికి ఇదిగో ఇమ్మానుయేలు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. యోహాను సువార్త 1:12 చెప్పబడిన ప్రకారం తన నామమందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చేదానికి వచ్చాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. తద్వారా తండ్రి యొక్క క్రీస్తు యొక్క ప్రేమ మనము గ్రహించగలుగుతున్నాం. ఈ ఇమ్మానుయేలైన క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచారా, మీకు సమాధానం దొరుకుతుంది. దేవుని వాగ్దానాన్ని పెడచెవిన పెట్టి రాజైన ఆహాజు అష్షూరును ఆశ్రయించినట్టుగా మరి మీరు ఈ లోకాన్ని ఆశ్రయిస్తారా, లేదా ఇమ్మానుయేలు యందు విశ్వాసం ఉంచుతారా? ఇదిగో దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.